ఏంటి నువ్వు అరుస్తుంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నేను గుద్దుకొని చచ్చిపోతాను. అసలు ఇప్పుడు ఎందుకంత ఓవర్ అవుతున్నావు అసలు నువ్వు? నన్ను అబద్ధాలు ఎవరికి అవసరం? నీ అబద్ధాలు అసలు ఇప్పుడు నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? Because you did lie in front of my face. In front of your You did lie to me. ఇప్పుడు నువ్వు అరిచి ఇదంతా చేసావు. నువ్వు చెప్పిన కరెక్ట్ అయిపోదు కదా? వచ్చిన వచ్చి నువ్వు నీతో ఉంటే నా బతుకు నాకు అర్థమైంది. నీతో ఉంటే నేను వచ్చి నడిపిస్తాను. నువ్వు వచ్చి నేను 100 సార్లు వదిలేస్తా అన్నాను. లేదు నేను మారిపోయాను అని చెప్పి నేను మారటం నీకు వద్దు. నీకు చెప్తా నేను సాయి మారకూడదు. నీకు నీ జీవితం నీ బతుకు సరిగ్గా మాట్లాడుతుంటేనే నాతో మాట్లాడు. ఓకే సరిగ్గా మాట్లాడు. నేను ఫోన్ పెట్టేసాయి. నీ సరిగ్గా మాట్లాడు. ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టు. అసలు ఏంటి ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? ఒక అమ్మాయి ఏమన్నావు ఏమన్నావు ఇప్పుడు ఏమన్నావు నన్ను? అన్ని అన్నా చాలా అన్నానే. వచ్చిన మెంటల్ కట్టిందా? ఏ అమ్మాయి తెలీదా? నీ వల్ల నా వీడియోస్ బయట ఉన్నాయి. వీడియోస్ మరి బట్టలు ఉంది నాతో వీడియో. అసలు ఏం మాట్లాడుతున్నా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఉన్నావు నాతో. వచ్చి నీ అమ్మ నీ పెళ్లి ఇలా మాట్లాడకు. ఫోన్ పెట్టాను. ఏంటి ఫోన్ పెట్టా? నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఏంటి? నీ మాటలు సరిగ్గా రాని. ఊరందరితో ఉన్నావు కదా సరిపోదా? 100 మందితో ఉంటాను. అలాంటినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తన లైఫ్ పోతుంది. నిన్ను చేసుకుంటే 2 రోజులు వేసుకోవాలి నేను. నువ్వు ఎవరితో ఉన్నా ఇంతే. నీ చీటింగ్ మానే వరకు నువ్వు ఇంతే. నీ మానే వరకు ఇంతే. నువ్వు నేనే చీటింగ్ చేయకపోతేవా? అసలు నువ్వు మాట్లాడుకు. నేను గనక నేను నమ్మాయితే లేకపోతే నువ్వు పురుగులు నిలబెట్టి వస్తావు. నేనుంటే నేను పోతావు. ఓకే బాయ్. అదే చెప్తున్నాను కదా. నువ్వు అసలు ప్రతి దాంట్లో నేను తోడున్నందుకు బాగా ఆన్సర్ చెప్పాను. నువ్వు చేసిన పనుల వల్ల నాకు ఈ గతి పట్టింది. నేను చేసిన పనులా? నువ్వు కాదా? నేను కాదు. ఏది నువ్వు కాదా నా మీద చీట్ చేసింది? ఏంటది? నువ్వు కాదా శ్రీదేవి పసుపు లేటితో పడుకుంది? మీ మమ్మీతో కూడా శ్రీదేవి దుగ్గిరాలతో పడుకుంది. నేను ఫోన్ పెట్టు. ఫోన్ పెట్టవే. ఇంకా చీట్ చేసుకుంటూనే వస్తున్నావు. కొడుకుని రమ్మని నా మీదకి. ఇప్పుడేం అడిగి కుక్క ఏడుస్తావాలి. ఏంటి? నీ బాబు దగ్గరికి వెళ్ళి ఏడు. ఇప్పుడు వెళ్ళి మొండ ఏడిపాడు. నువ్వు ఊరంతా ఏడుస్తున్నావు కదా. ఎవడే ఏడిచింది? ఎవడికి అవసరం? ఎవడు ఏడవలేడా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నా. ఏ నా కొడుకు హెల్ప్ అడగల. అవును, అందుకే ఇక్కడ నుంచి నన్ను రప్పించి ఇన్ని చేసుకుని అవ్వట్లేదంటే మళ్ళీ తిరిగి అక్కడికక్కడ వదిలేసావు. నువ్వు పెడతానని వచ్చావు. పంపించి అక్కడికక్కడ వదిలేసావు నన్ను. ఏంటది? ఏంటి? వెళ్ళినోడు వచ్చినోడిది ఆపుతావా? అసలు లిటరల్లీ కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేకుండా పరిగెత్తుకుని తెప్పించావు. గ్రాటిట్యూడ్ ఉన్నాయి. నువ్వు వచ్చావని చెప్పి నీ జీవితాంతం నీ కాళ్ళ మీద పడి కూర్చోవాలా? నేను వచ్చి ఓకే, నువ్వు అసలు కేవలం నీ వల్ల నా వీడియోస్ అన్ని ఉండి ఇప్పుడు ఊరందరితో నేను తిట్టించుకుని నేను ఉంటున్నాను. ఏ రోజు బ్లేమ్ చేయలేదు నేను. నువ్వు ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేసుకుంటూనే వచ్చావు.
ఉమ్. నువ్వు వెళ్ళి ముందు రీహాబ్ లో జాయిన్ అవ్వు, అనుమానం పిచ్చి నువ్వు. నువ్వు జాయిన్ అవ్వాల్సింది, నీకు ఇంకా జబ్బు మానదు అబద్ధాలు చెప్పడం. ఆ, నీ- ఇంకా జబ్బు మానదు, ఓకేనా? ఓకే నేను